కానా పెళ్లిలో యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పెను. అట్లే మరియ తల్లిని మన ఇంటికి పెద్దగా మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మన జీవితంలో ముందుగా మరియ తల్లి యేసు ప్రభువునకు మన తరపున విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. క్రీస్తు పుట్టక ముందు ఈ లోకానికి రక్షకుడు లేడు. రక్షకుని కన్న తల్లి కనుక లోకానికి రక్షకుడు లేని లోటును తీర్చింది. కనుక ఈమె క్రైస్తవులకే కాక లోకంలోని జనకోటి అందరికీ సహాయకురాలే. క్రీస్తుని ఎరగక పూర్వము మనము అన్యులము. క్రీస్తత్వము హిందూ దేశమునకు రాకపూర్వము మన దేశంలో పితరులు కూడా అన్యులే. ఈ విధముగా క్రీస్తుని ఎరగని మనకు దైవకుమారుని రక్షకునిగా మనకు అనుగ్రహించిన తల్లి క్రీస్తులకు సహాయమే కదా. క్రైస్తవుల అవసరము తీర్చుటకు దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థించుటకు మనకు అనుగ్రహించిన తల్లియే మరియమ్మ. కనుక పరలోకానికి వెళ్ళడానికి మార్గమైన క్రీస్తు లోకంలో రావడానికి పరిశుద్ధురాలైన మరియమ్మ మార్గమైంది. ఇందును బట్టి దేవుని పట్ల పరిపూర్ణంగా భక్తి విశ్వాసము కలవారే జపమాలను ఏకాగ్రతతో ధ్యానించగలుగుతారు. క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం గలవారే మరియ తల్లి బిడ్డలు కాగలుగుతారు. జపమాల మహత్వం గురించి 11వ భక్తనాథ పాపగారు ఇలా సెలవిచ్చారు. జపమాలను జపించే సేవకులు సాతాన్ని జయించే ఆయుధముగా మారుతారు. మరియు అమ్మ ప్రేమ, ఆదరణ, సహనం, ఆత్మవిశ్వాసం, సేవాభావం మనకు లభిస్తాయి. జపమాలను జపించేటప్పుడు గాబ్రియేలు అతిదూత మరియ తల్లికి వినిపించిన శుభవచనాన్ని మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకు ప్రస్తావిస్తున్న పలుకులనే మనము పదే పదే ఒక్కాడిస్తాం. అంటే శ్రీసభ స్థాపనలో ఎదుగుదలలో మరియ తల్లి ప్రాధాన్యత సంతోషముగా అంగీకరిస్తున్నట్లు. జపమాల సహాయముతో మనకు విజయాలు లభిస్తాయి. ప్రార్థించదము. ఓ పరిశుద్ధ కన్యా మరియ, దయ, కనికరం నిలయము నీ హృదయం. క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసముతో జీవించడానికి, ఆ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి తోడ్పడుతుంది. నేను కూడా నా విశ్వాసమును ఇతరులతో పంచుకొనుటట్టు ప్రభువు మార్గమును విశ్వాసముతో నా ప్రార్థన ద్వారా పంచుకొనున్నట్టు నాకు సహాయం చేయండి. ఆమేన్.